మీ లైఫ్ లో ఈ నలుగురు దొంగలతో చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీ పతనం చూసేదాకా వాళ్ళు వదలరు. దొంగలు అంటే డబ్బును మాత్రమే దొంగిలించే వాళ్ళు కాదు. మన లైఫ్ ని, మన హ్యాపీనెస్ ని, మన గోల్స్ ని, మన రిలేటివ్స్ ని అన్నిటిని కూడా దొంగలించేవాళ్ళు. నెంబర్ 1 రకం ఏంటో తెలుసా? వాడుకొని వదిలేసేవాళ్ళు. వీళ్ళు కష్టం వచ్చినప్పుడు మనం గుర్తొస్తాం. 1కి 100 సార్లు ఫోన్ చేస్తారు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు. అదే మనం కష్టం వచ్చినప్పుడు తిరిగి ఫోన్ చేసామనుకోండి, ఒక్కసారి కూడా ఫోన్ చేయరు. 100 సార్లు చేసినా కూడా. ఇలా ఉంటారు కొంతమంది. వీళ్ళు మనం హెల్ప్ చేసిన తర్వాత మనకేదైనా కష్టాల్లో వచ్చినప్పుడు అండగా ఉంటారు. మన పక్కన ధైర్యంగా నిలబడతారు అని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కానీ అక్కడ అలా జరగదు. తీసుకోవటమే కానీ తిరిగి పెట్టాలి ఉండవు అక్కడ. దానివల్ల మీ మనశ్శాంతిని కోల్పోతారు. ఇలా మీ హ్యాపీనెస్ ని, మనశ్శాంతిని దొంగతనం చేసేటటువంటి ఇటువంటి దొంగలతో జాగ్రత్తగా ఉండండి. ఇక నెంబర్ 2, అసూయ, ఈర్ష్య, జలసీ ఉన్న వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు వీళ్ళు మీ మీద జలసీ ఎందుకు పుడుతుందో తెలుసా? వాళ్ళకంటే మీరు నీతిగా, నిజాయితీగా ఎదుగుదలలో ఉన్నప్పుడు, మీ ఎదుగుదల చూస్తే వాళ్ళకి పగపగ మండుతూ ఉంటుంది. మీ సక్సెస్ చూస్తే వాళ్ళు అస్సలు ఓరవలేరు, అసూయ పడుతూ ఉంటారు. మీ మీద మీకే నమ్మకం పోయేలా చేయటమే వాళ్ళకి ధ్యేయం. కాబట్టి ఇలాంటి మీ కాన్ఫిడెంట్ ని దొంగతనం చేసేటటువంటి వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నెంబర్ 3, పరనింద పరులు. వీళ్ళు ఏం చేస్తారంటే, మన గురించి అందరికి ఉన్నవి లేనివి కావించి మరీ చెప్తూ ఉంటారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చెప్పటం వల్ల మన పరుగు తీసి మనల్ని అల్లరిపాలు చెయ్యాలి అనేది వారి ధ్యేయం. కాబట్టి మీ పరుగు ప్రతిష్టల్ని, మీ మనశ్శాంతిని దొంగతనం చేసేటటువంటి ఇటువంటి దొంగలతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 4, ఈ దొంగలు ఏం చేస్తారు తెలుసా? నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు. నీ వల్ల అది కాదు, ఇది కాదు, వాళ్ళు అలా, వీళ్ళు ఇలా, నువ్వు సాధించలేవు, నీ వల్ల కాదు అంటూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు వెనక్కి లాగి మీ సక్సెస్ కి ముందుకు వెళ్లకుండా మీ దారిని దొంగతనం చేసేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళతో ఒక అరగంట మాట్లాడితే చాలు మీకు ఉన్నటువంటి కాన్ఫిడెంట్, కలేజా, దమ్ము, ధైర్యం అన్నీ కూడా కోల్పోయి మీ మీద మీకే ఇది చేయగలనా అనే డౌట్ వచ్చేలా చేస్తారు. కాబట్టి మీ దారిని దొంగతనం చేసేటటువంటి ఈ దొంగలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి లైఫ్ లో ఈ నలుగురు దొంగలతో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రమాదం కూడా. మీ లైఫ్ లో కూడా ఉన్నారా ఇలాంటి దొంగలు? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.